హాయ్ ఫ్రెండ్స్, అఘోరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఎందుకు ఈ అఘోరి ఇంత ఘోరంగా అయిపోతుంది? అఘోరి ఘోరాలు నేరాలు ఎన్నో. రాష్ట్రానికి వచ్చిన తర్వాత అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన తర్వాత ఆమె ఘోరాలు నేరాలు సారీ ఆమె అనకూడదు, అతను అనాలి. ఒకసారి ఏమో నేను లేడీని అంటుంది, ఒకసారేమో నేను కాదంటుంది, ఒకసారి ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో తనకి అర్థం కాదు. ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటుందో, ఆ అఘోరిని చూసి ఈమె అమ్మ అనడం, మళ్ళీ అమ్మ అని మళ్ళీ పెళ్లి చేసుకొని బావ అనడము. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అఘోరి కథలనే ఘోరంగా చూడడం, ఘోరమైన వ్యూస్ వాళ్ళకే రావడం. అఘోరి కారు దిగితే పోలీసు వాళ్ళు ఎందుకు అంత సెక్యూరిటో నాకైతే అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. పోలీసు వాళ్ళు ఎక్కడ సెక్యూరిటీ ఉండాలి? ఎందుకు అఘోరికి? అఘోరి పెట్రోల్ డబ్బా పట్టుకుంటే చాలు పోలీసు వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఏమైతే పోతే పోయింది, ఏమవుతుంది? ఇంతమంది పోయినరు భూమికి, అఘోరి భూమాతకి ఏమన్నా భారమా? ఆమె పెట్రోల్ పట్టుకుంటే, క్యాన్ పట్టుకుంటే ఎవరన్నా కొట్టడానికి లేదు, కారు వస్తానే ఏమనేదానికి లేదు. కారు దిగి మళ్ళీ హల్చల్ చేస్తుంది. ఆమె దగ్గర ఏ శక్తులు లేవు. శక్తి ఉంటే అక్కడ తపస్సు చేసుకోపో, భక్తి ఉంటే. ఆశ ఈ శక్తులు లేవు, ఏం లేవు. అమాయకమైన ప్రజలు ఇళ్ళల్లోకి రాణించుకోవడము, మళ్ళీ వాళ్ళ అమ్మాయిలను ఈమె లాక్కెళ్ళడము. ఎంత తప్పు చేస్తుందంటే అంత ఘోరమైన తప్పు చేస్తుంది అసలు అఘోరి అంటేనే అందరికీ ఇప్పుడు చిరాకు. ఒకప్పుడు నేను కూడా అనుకున్నా, ఎందుకు పాపము నేను ఆడామని చెప్తుంటే నువ్వు కాదు అంటున్నారు, ఆమె ఇష్టం కదా అని అందరు జాలి తెలిసిండ్రు. నేను కూడా జాలి తెలిసిన, అయ్యో పాపం ఏదో ఆమె ఏదో తపస్సు చేసుకుంటుంది, నాగసాధు అంట అని అనుకుంటే, ఆమె ఘోరాలు రోజు ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇంకొకరు నేను ఫస్ట్ వైఫ్ని అంటే, ఇవన్నీ వినలేక పోనీ వినకూడదని వీడియో ఆఫ్ చేద్దాం, చూడకూడదు అనుకుంటే ఇంకా అదే పనిగా ఎక్కడ చూసినా అఘోరి గురించే మాటలు. ఏమో మనకేమన్నా కంటెంట్ ఏమన్నా తెలియదేమో, ఏంది విషయం అని చూస్తే అన్నీ ఘోరాలు నేరాలు. ఇది ఫ్రెండ్స్ అఘోరి గురించి. అఘోరి చేసే ఈ ఘోరాలు నేరాలు చూడలేక చస్తున్నాము. ఏదన్నా ఫైనలైజ్ ఇవ్వండి. ఇద్దామనుకుంటే పోలీసు వాళ్ళు ఇవ్వనివ్వరుగా. సెక్యూరిటీ, పైగా సెక్యూరిటీ కాపాడం.